వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసే ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటిదాకా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదిగో కూల్చేస్తాం, ఇదిగో కూల్చేస్తాం, 100 రోజుల్లో ఆ పార్టీ ప్రభుత్వం పతనం అవుతుందని అనేక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో బీజేపీ ఆ పాటకు పల్లవి అందుకుంది. ముఖ్యంగా మేము కూల్చడానికి రెడీగా ఉన్నాం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాతో టచ్లో ఉన్నారంటూ బీజేపీ కూడా పల్లవి పాడుతోంది. అంటే కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందించిన పాటను ఇప్పుడు బీజేపీ పాడుతోంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చేసే పొజిషన్లో మేము ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే దిశగానే అడుగులు వేస్తున్నాం. ముఖ్యంగా ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ మంత్రులు, ఆ పార్టీ శాసనసభ్యుల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చక తప్పదంటూ, కూల్చేస్తుందంటూ బీజేపీ నేతలు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఆ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి మరో అడుగు ముందు వేశారు. ఓ సంచలనమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 48 గంటలు చాలు మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు. ఖచ్చితంగా కూల్చే పొజిషన్లోనే ఉన్నాం. ఆ పార్టీ నుంచి 5 మంత్రులు తమతో టచ్లో ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కూడా షిండేలుగా మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మహేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 5 మంత్రులు, కొంతమంది శాసనసభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసే స్థాయి తమకుందని, జస్ట్ 48 అవర్స్, 48 గంటలుంటే చాలు కాంగ్రెస్ పార్టీని పతనం చేస్తామని, ఆ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని మహేశ్వర్ రెడ్డి సంచలనమైన ప్రకటన చేశారు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగానే స్పందిస్తోంది. బీజేపీ నేతల మాటలకు భయపడేది లేదని, ఆ పార్టీ అసలు చచ్చిన పార్టీ అని, ఆ పార్టీ ఎలా కూలుస్తుంది, ఓ 8 మంది ఎమ్మెల్యేలుంటే ఎలా కూలుస్తారు, అసలు తమ పార్టీ మంత్రులపై అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారు, తమ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కూడా లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే బిడ్డ టచ్ చేసి చూడని పరిస్థితి ఏంటో తెలుస్తుందంటూ మహేశ్వర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని కూల్చేసే దమ్ము తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి లేదంటూ ఆయన సవాల్ విసిరారు. చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు అంతర్గతంగా కుట్ర అమలు చేస్తున్నారా? బీజేపీ బీఆర్ఎస్లు కలిసి ఈ కుట్రను ప్లాన్గా ముందుకు తీసుకొస్తున్నాయా అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం అవునని అంటున్నారు. కానీ కొంతమంది ఇది ఊకదంపుడు ఉపన్యాసాలే, అనవసరంగా కాంగ్రెస్ను చీకాకు పరిచేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అంతర్గతంగా ఇబ్బంది పెట్టేందుకు, మంత్రుల మీద ముఖ్యమంత్రికి అనుమానం కలిగించేలా మాట్లాడేందుకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఏమో, రాజకీయంలో ఎవరు ఎప్పుడు ఏ పక్షంలో ఉంటారో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను, ఇప్పుడున్న పరిణామాలను విశ్వసిస్తే కాంగ్రెస్ పార్టీని టచ్ చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీకి లేదని చెప్పాలి.